నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మా పద్మిని. శ్రావణ మాసం మొదలు కాబోతోంది. బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్. టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది. రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు, దాన్ని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా. అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్? ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు? వాట్ ఇస్ టారో? కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్. ఓకే, మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలక జ్యోతిస్తే మాది ఇది అని. వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు నేను కంప్లీట్గా టారోస్ని నమ్మేస్తాను. బ్యూటిఫుల్. అవును, అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి. ఏం చేయాలో మనకు తెలియట్లేదు, ఎలా వెళ్ళాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది. అంటే ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట. అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్. నాకైతే చాలా చాలా నమ్మకం. అంటే టారోలో ఒకటి రీడింగ్ అవుతుంది, రెండు హీలింగ్ అవుతుంది, హీలింగ్ కూడా అవుతుంది, కౌన్సిలింగ్ అవుతుంది. టారో ప్రెడిక్షన్, టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా 10 minutes ఇది అలా ఉండదు కదా. టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్, హీలింగ్ అండ్ కౌన్సిలింగ్ మూడు అయిపోతాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇట్ గివ్స్ అ గుడ్ డైరెక్షన్. డెఫినెట్లీ. అయితే ఇక శ్రావణ మాసం మొదలు కాబోతోంది కాబట్టి అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాశి వాళ్ళకి అనేది ఒక్కసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నాను. సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు? యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరు ఎలా రిలేట్ చేస్తారు దీన్ని, ఈ టారో కార్డ్? ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒకప్పుడు, బికాస్ కార్డ్స్ ని మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం, కానీ మన దగ్గర చూస్తే ప్రశ్నాశాస్త్రం మన దగ్గర ఉండేది. ఓకే, రాముడు కాలం, ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్నాశాస్త్రం బేస్ చేసుకుని చెప్పారు. రెండు చిలక జోష్యం దాంతో చెప్పేవాళ్ళు అనమాట. సో ఇదంతా వేరే కంట్రీస్లో, యూరోప్, ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా కానీ మనం దాన్ని కంప్లీట్గా రెప్లికేట్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఇట్లాంటి. మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు, గవ్వాలతో చూసేవాళ్ళు. సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో, ప్రెడిక్షన్ ఉంటుందో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు. బికాస్ మనం యూజ్ చేసేవన్నీ ఇండియన్ కార్డ్స్. అది కూడా ఉంది, ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. సో మీరు ఇండియన్ కార్డ్స్ యూజ్ చేసి, అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రెడిక్షన్స్ ని అందించడం విషయం. ఏదో అది అక్కడ పెట్టేసాము, ఏదో అవసరం ఉన్నప్పుడు తీసామంటే ఇట్లా లేదు. ఇది డైలీ ప్రాసెస్ అనమాట. డైలీ ఎనర్జైజ్ చేయాలి, డైలీ కూర్చోవాలి. మీరు డైలీ ఎనర్జైజ్ చేస్తారా? రోజు ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతిరోజు ఫుడ్ అవసరమో, ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూయల్ అవసరమో, వీటికి మెడిటేషన్, చాంటింగ్. ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను, సౌండ్ హీలింగ్ తోటి. సో అంటే మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాయి. అంతే, కార్డ్స్ విల్ లిసన్ టు అస్ అన్నమాట. అంతే, అవి వింటాయి, అవి మనకి డైరెక్షన్ ఇస్తుంది. బ్యూటిఫుల్, కనెక్ట్ అవ్వగలగాలి మనం. అంతే, బ్యూటిఫుల్. అట్లా డైరెక్షన్ కూడా శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మరి మొదలు పెడదామా? షూర్ గా. మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ శ్రావణ మాసం?
ఓకే, ఇమీడియట్ కార్డా? ధనుసు రాశి వాళ్ళకి అంటే ఏమంటారంటే మీరు దేన్నన్నా కంట్రోల్ చేసేంత పవర్ ఈసారి మీకు ఉంటుంది ఈ మంత్లో. ఓకే, ఎనీథింగ్ మీరు ఏదైనా ఒక అంటే కంట్రోలింగ్ అంటే ఎనీథింగ్ అనమాట. అది మీరు ఒక పెద్ద ఆర్గనైజేషన్కి ఒక బాస్ లేకపోతే ఏదన్నా అనుకుంటే కనుక వాళ్ళందరూ మీరు చెప్పినట్టుగా వాళ్ళు వినే అంత పవర్ ఈసారి, అంటే అంత పాజిటివ్ ఆరా ఈసారి మీ దగ్గర ఉంటుంది. ఈ మంత్ అంత బాగుంది చాలా. ఫస్ట్ కార్డ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ మీరు ఏది చేయడానికన్నా రెడీ అనమాట. ఏదైనా మొదలు పెట్టండి ఈ శ్రావణ మాసంలో, ఎవ్రీథింగ్ విల్ బి సక్సెస్ఫుల్. ఈ కార్డ్, సెకండ్ కార్డ్ మీకు చెప్పేది ఏంటంటే యూఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. అది ఏదైనా అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, పెళ్లి చూపులు అవ్వచ్చు, జాబ్ వెతుక్కోవడం అవ్వచ్చు, స్టడీస్లో అవ్వచ్చు, ఎవ్రీథింగ్ మీరు రెడీగా ఉన్నారు కాబట్టి యూ కెన్ గో అహెడ్ అనమాట. ధనుసు రాశి వాళ్ళకి ఈసారి బాగుంది నా కార్డ్స్ ప్రకారం. ఓకే, రిలేట్ అయ్యి వచ్చిందా ఇది కూడా? ఈ కార్డ్ కూడా రిలేట్ అయ్యి కార్డ్ కూడా రిలేట్ అయితే ఫస్ట్ కార్డ్ కి ఫస్ట్ ఏం చెప్పాం మనం, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, యుల్ బి ద బాస్ అంటే. అలాగే లేడీస్ విషయంలో వస్తే వాళ్ళు కూడా దే విల్ బి ద క్వీన్ అనమాట. వాళ్ళు కూడా అంతే. అయితే ఈ ఆడవాళ్ళకి ఇది ఎస్పెషల్లీ ఆడవాళ్ళ కోసం, ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏ పని మొదలు పెట్టినా మీ ఇంటికి చాలా బాగుంటుంది, ఫెచ్చింగ్ గా ఉంటది అనమాట. ఇప్పుడు ఎలా చెప్పాలి, మీ ఇంటికి సంబంధించి మీరు ఏదైనా పాజిటివ్ ఉంటుంది. ఓకే, నేను ఒక టార్టాయిజ్ బాగా ఇంటికి లక్ అంటారు కదా, నేను ఒక టార్టాయిజ్ కొనుక్కుంటాను, నేను అంటాం కదా, మనం తాబేలు తెచ్చుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఇంట్లో. లైవ్ కాదు, మామూలు మనం తెచ్చి పెట్టుకుంటాం ఏదైనా ఫెంగ్షుయి అలాగా. ఏదైనా ఒక యంత్రం తెచ్చి పెట్టుకున్నా, ఒకటి ఏదైనా ఒక ఇంటికి మంచిది అని ఒక దేవుడి పట్టం తెచ్చి పెట్టుకున్నా, దానివల్ల మీకు ఇంట్లో మంచి గ్రోత్ రాబోతుంది అనమాట. అంటే బేసిక్గా ఈ కార్డ్ చెప్పేది ఏంటంటే మీరు తీసుకునే ప్రతి డెసిషన్ పర్ఫెక్ట్గా రైట్గా ఉంటుంది ఈ మంత్ అంతా. కాబట్టి వైజ్ డెసిషన్స్ తీసుకోండి. అది మీరు బంగారంలో ఇన్వెస్ట్ చేసుకుంటారా, శ్రావణ మాసం వస్తుంది కాబట్టి, లేదా పిల్లల చదువులకి ఒక మంచి డైరెక్షన్ ఆలోచిస్తాం చాలామంది, లేకపోతే అమ్మాయికి ఏం సంబంధం తీసుకురావాలి, అబ్బాయికి ఏం సంబంధం తీసుకురావాలి. మీరు తీసుకునే డెసిషన్ ఈజ్ ఆల్వేస్ ద రైట్ డెసిషన్ ఈ మంత్లో. కాబట్టి బాగుంది, కాబట్టి మంచి మన టైం బాగున్నప్పుడే మనం అన్ని చక్కబెట్టుకోవాలన్నమాట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి ఈ మంత్ బాగుంది కాబట్టి అది చేయండి. దాంతోపాటు ఓకే, మీలో ఎవరైనా ఏదైనా మంచి చదువుకుని ఉంటారు, మేబీ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేకపోతే సాఫ్ట్వేర్ ఏదో ఒకప్పుడు జాబ్ చేసి ఆల్రెడీ ఇప్పుడు బ్రేక్ తీసుకుని ఉంటారు. అట్లా తీసుకుని మళ్ళీ మీరు ఏదైనా మొదలు పెట్టాలి, రీఎంట్రీ అంటే మళ్ళీ జాబ్ స్టార్ట్ చేయాలా, అట్లా ఏమైనా అనుకుంటే కనుక దిస్ ఈజ్ ద రైట్ టైం అనమాట. మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి శ్రావణ మాసం చాలా మంచిది. కెరీర్ పరంగా బ్రేక్ తీసుకొని మళ్ళీ ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి, కొత్త వెంచర్ ఏదైనా మొదలు పెట్టాలంటున్నప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనుక మీకు చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి. అలాగే మీకు మంచి ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటాయి అనమాట ఈ మాసంలో. ఆ వచ్చే ఆపర్చునిటీస్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది నాకు వద్దులే, ఇది నేను చేయనులే, ఇది నాకు వద్దులే అట్లా అనుకోవడానికి ఏమీ లేదు. సో అలాగే ఎక్కువగా మీరు మీకు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వచ్చింది ఈసారి కాబట్టి మీరు ఎక్కువగా ఈ నెలంతా సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ ఆరాధన ఎలాగో చేస్తాము, విష్ణు ఆరాధన ఎలాగో చేస్తాము, శ్రావణ మాసం కాబట్టి శివారాధన ఎలాగో చేస్తాం. కాబట్టి మీరు ప్రత్యేకంగా చేయాల్సిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. బ్యూటిఫుల్. మంచి మంత్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయొచ్చు వీళ్ళు. బ్యూటిఫుల్ అండి. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం అంతే. రైట్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.